హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ జూలై 1వ తారీఖు నుంచి ఐపీసీ సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు. మరి ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, వాటి గురించి సవివరంగా తెలియజేయడానికి ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పీట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. మరి సార్ అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. కొంతమంది ఏం చేస్తారంటే కావాలని గొడవ పెట్టుకోవడం, కొట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో భారతీయ న్యాయ సంహితలో ఎటువంటి శిక్షలు అమలవుతాయంటారు వీళ్ళకి? మేడం, మనకి భారతీయ న్యాయ సంహితలో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 115 సబ్సెక్షన్ 2. ఎందుకంటే సాధారణంగా ఇంటి పక్కల వాళ్ళతో కావచ్చు, భూమికి సంబంధించిన గొడవలు కావచ్చు, మన శత్రువులు కావచ్చు, కావాలని ఒక పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా మనం కొట్టాలన్న ఉద్దేశంతోనే వచ్చి మనల్ని గొడవపడి కొడతారు. కొట్టినప్పుడు ఇది ఒక అంటే వాలంటరీగా అంటే ఉద్దేశపూర్వకంగానే కొడతారు. అంటే మరీ గ్రీవియస్ హర్ట్ కాదు, కొట్టుకుంటారు, మనకు తెలుసు ఆ విషయం. ఇలాంటి సందర్భాల్లో ఇంత ముందుకైతే ఐపీసీ సెక్షన్లో 323 ప్రకారం కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే బిఎన్ఎస్ సెక్షన్ 115 సబ్సెక్షన్ 2 ప్రకారం కేసు ఫైల్ చేస్తారు. ఇలా చేసినప్పుడు ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో, ఎవరైతే కావాలని చట్ట వ్యతిరేక కార్యక్రమానికి అంటే చట్ట వ్యతిరేక పని ఏదైతే ఉందో కొట్టడం ఇలా చేస్తారో వాళ్ళకి సంవత్సరం వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. ఇంతకుముందు జరిమానా కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు మాత్రం జరిమానాని 10,000 రూపాయల వరకు 10,000 రూపీస్ వరకు జరిమానా చేశారు. ఐదర్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్. సమ్ టైమ్స్ డ్యూ టు సివియారిటీ ద కోర్ట్ మే ఇంపోజ్ బోత్ ఫైన్ అలాంగ్ విత్ ద ఇంప్రిజన్మెంట్. కాబట్టి మేము కూడా ఏం చెప్తామంటే ఎప్పుడైనా సరే గొడవ జరిగినప్పుడు దానికి గొడవని కంటిన్యూ చేసే బదులు వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ద ప్రాబ్లం, రెండు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే అయిపోతుంది. లేదా కోర్టు ద్వారా వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటే సరిపోతుంది. కానీ ఆవేశంలో కొట్లాడుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ సమస్య రిజాల్వ్ కాదు, వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. రెండు ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం చర్చల ద్వారా చేసుకుంటేనే బెటర్. ఒకప్పుడు మనకి చట్టాలు లేనప్పుడు ఎలా ఉంటుండే, ఈ రచ్చబండ ద్వారా పెద్ద మనుషులు కూర్చొని అన్నదమ్ములు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎందుకు కొట్లాడుకుంటారు, ఎవరో ఒకరు కాంప్రమైజ్ కండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు హీరోలనే ఫీల్ అయిపోతారు. పెద్దలంటే గౌరవం లేదు, మాటకి విలువ లేదు. ఒకప్పుడు నీకు మాట ఇస్తున్న 1 ఎకరం అంటే వాడు ఎకరం తీసుకొని పోయేటోడు, ఈయన మర్చిపోయేటోడు. ఇప్పుడు మాటలకు విలువ లేదు. పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు చట్టం గురించే మాట్లాడుతారు. ప్రతి ఒక్కరు స్ట్రిక్ట్గా కోర్టులోనే తెలుసుకుంటూ వెళ్ళిపోతారు. నిజానికి ఒక కోర్టు కేసులో గెలవడం అంటే కేవలం తీర్పు ఒకరికి అనుకూలంగా రాకపోవచ్చు. మనం గెలుపొందడం అంటే కొన్నిసార్లు ఒక అడుగు వెనక్కి వేస్తే కూడా గెలవచ్చు. ఇప్పుడు మనం లోక్ అదాలత్లో చాలా కేసెస్ కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అదేదో ఇనిషియల్గానే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే ఈ కోర్టు చుట్టూ తిరగడము, అడ్వకేట్లకు ఫీ పే చేయడము ఇవన్నీ ఉండవు అనమాట. కానీ ఆవేశపూరితంగా అలా సడన్ కొడితే అది నేరం కాదు. కానీ కావాలనే ప్లాన్గా వచ్చేసి కొడితే మాత్రం అది చాలా తప్పు. కానీ కొన్ని సందర్భాల్లో అయితే అనుకోకుండా కొన్ని గొడవలు జరుగుతూ ఉంటే కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నది కావాల్సిన ఉద్దేశపూర్వకంగా వచ్చి కొట్టడం వేరు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, గొడవలు అయిపోతూ ఉంటే అక్కడ కొట్టుకున్నా సేమ్ వర్తిస్తుంది అంటారు సెక్షన్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇరుగు పొరుగు వారు ఉంటారు, మనకు కాంపౌండ్ వాళ్ళు ఉంటారు, ఇద్దరి మధ్యన సడన్ గా ఏదో ఒకటి పెద్దగా అయిపోయి ఒక దెబ్బ కొడితే అది తప్పేం కాదు. కానీ పదే జరుగుతుండొచ్చు. ఇంతమందికి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఇచ్చే ప్రతి కంప్లైంట్ ఎఫ్ఐఆర్గా ఏం కాదు. ఓకే, జనరల్ డైరీలో రాసుకుంటారు ఎవరి కంప్లైంట్ ఇచ్చారు, ఎవరిచ్చారు ఏంటనే బేసిక్ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. నెక్స్ట్ టైం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇది నోటిఫైడ్ అయింది కాబట్టి అప్పుడు దాన్ని వీళ్ళు ఒక సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది. దాని ప్రకారంగా ఈ సెక్షన్ 115(2) ప్రకారం వాళ్ళు ఎప్పుడైతే ట్రయల్కి వస్తుందో, ఎప్పుడైతే నేరం నిరూపణ అవుతుందో వాళ్ళకి జైలు శిక్ష అనేది ఉంటుంది. ఇది ఈ చట్టం గురించి. రమేష్ గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.